నువ్వు ఎదుర్కోవాలి. ఇంకా ఏమంటున్నాడు? మా కర్మ ఫలహేతుకు మాదే సంతోష కర్మ, వాటితో నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు చేస్తున్న పనులన్నీ పరమాత్మ కోసం అని గుర్తుపెట్టుకోవడం. మీరు ఎటువంటి వ్యాపారం అయినా సరే, ఎటువంటి విద్య అయినా సరే, ఎటువంటిదైనా కానీ నేను చేసేది పరమాత్మ కోసమని ఒక్క స్పృహ పెట్టుకున్నాడు మీకు బాధే ఉండదు. మరి స్వామి మా బంధువులతో వెళ్ళిపోతున్నారంటే పద్మపురాలు చెప్పాడు, రుణాలు భక్తరూపేణ వసూపత్తి సుతాలయ రుణ క్షయం యాంతి తత్ర పరివేదన. అంటే ఈ లోకంలో నువ్వు అనుభవిస్తున్న స్వామి సాక్షాత్తుగా పద్మపురాలు చెప్పారు, రుణాలు భక్తరూపేణ పశుపత్తి సుతాలయ. అంటే నీకు రుణం ఉంది కాబట్టి పూర్వజన్మలో నీకు భార్య, బిడ్డలు, మిత్రులు, బంధువులు, పొలాలు, స్థలాలు, ఈ యొక్క పదవులు ఇవన్నీ వచ్చాయి. రుణం అయిపోతుందా? నువ్వు రుణమైపోతే నీ యొక్క బాండు కాగితం ఏ విధంగా 50,000 100 లక్షల రూపాయలు వడ్డీ తీసుకొస్తే ఆ అయ్యగారు నీ వడ్డీ అయిపోయిందని బాండు ఏ విధంగా చెప్తావో, అదే విధంగా ఆ అప్పు తీసుకున్న వాడి దగ్గర నుంచి ఏ విధంగా వెళ్ళిపోతావో నీ భార్య, బిడ్డలు, పొలాలు, స్థలాలు అందరూ కూడా రుణం అయిపోయింది, నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోతుంటాను. అది ఒక్కడి కొద్ది స్పృహ పెట్టుకున్నావా కానీ బాధలేదు, పోయిందా సంతోషించు. యాంతి తత్వ పరివేదన. స్వామి చెప్తున్నాడు, రే నాన్న ఎందుకు బాధపడుతున్నావు, పొలం మీద ఎందుకు బాధపడుతున్నావు, నీకు రుణము వాడు వచ్చింది పోయింది. రే నాన్న ఉన్నదనుకో నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ పునరపి జనం పునరపి మరణం పునరపి జనని జనదేశయనం కడు సంసారి బహుస్తారి తుమయాపారి పాహిమురారి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అక్కడ శంకరాచార్య. నేనన్నా నువ్వు మళ్ళీ ఈ యొక్క బంధువులు వీళ్ళందరూ ఉన్నారు, పొలాలన్నీ ఉన్నాయనుకో, నువ్వు మళ్ళీ పుణ్యం సంపాదిస్తావు. ఆ పుణ్యం కోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి. పాపం అనుభవించావా మళ్ళీ జన్మ తీసుకోవాలి. మళ్ళీ అమ్మగర్భంలో 9 ఉండాలి, మళ్ళీ అదే పాఠ సేవలు చేస్తావు, మళ్ళీ లెక్క చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, మళ్ళీ అదే తులభాష, మళ్ళీ అదే ఇది, తర్వాత మళ్ళీ భార్యతో బదిలే. మీ అమ్మ ఉంటే నేను సంసారానికి రా అదే పెద్ద పిడి వేసేస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండింగ్ ఏంటంటే ఆయనతో ఎవరు ఉండకూడదు, అమ్మనంలో ఉండకూడదు, వాడు పుట్టకూడదు, తిండి భూములను వచ్చినా వాడు ఎక్కడికి వచ్చినారా పుట్టకూడదు, ఎవరు ఉండకూడదు. అసలు పెళ్లి పేరు పెడతారు, ఏమయ్యా ఎవరు ఉండరు అంటే, అమ్మ 4 అన్నదమ్ములు 3 కూతురు అంటే అటువంటి సంబంధం వద్దు. అమ్మ అలానా కర్నూలు పిల్లడు ఉన్నాడు, ఎవరు లేరుమ్మా, అమ్మ ఉన్నా కానీ పిల్లడు ఒక్కడే, అటువంటి సంబంధమే. ఎందుకంటే పంపించిన కోడలు ఏం చేయొచ్చు, పోయిన కొద్ది వాళ్ళకే మీ అమ్మ నాన్న మనకి ఇద్దరు వృద్ధాశ్రమం అంతే రెడీగా అన్నాయి కదా, వృద్ధాశ్రమాలు మన దౌర్భాగ్యం అయిపోయారు. వృద్ధాశ్రమం నేర్పించడం పిడుగు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సంస్కారం అంతా? మనం నేర్పించేది మనం దాన్ని స్పృహగా మన పిల్లలకి ముందుగానే చెప్పాలి. మనం తెలుసుకోవాలని చేస్తున్నామండి, ఇవంతా మనం తెలుసుకోవాలని చేస్తున్నాం, మన పిల్లలు నేర్పాలి. సీతమ్మలక్క నీ కూతురు పంపించాలి ఇంటికి, అంతే తప్ప స్ఫూర్తిగా చేసావా చెవులు కూతురు కూతురు చూపించేస్తాం. తల్లిదండ్రులను అంతగా ఆ తల్లిదండ్రులు ఒక బిడ్డ పైన అంత మమకారంగా పెంచి పోషించిన తల్లిదండ్రులు కాదని నీ కూతురుతోనే సంసారం చేయమంటే ఎటువంటి దుష్కర్మ, ఒక రాక్షసనం కదా అని ఎంతో బాధాకరం. ఒకవేళ ఆ బిడ్డకి తండ్రి లేకపోతే తల్లి ఆ బిడ్డని పెంచి పోషించిన కొడుకును వాడు ఉద్యోగరీత్యా కొన్ని లక్షలు సంపాదించేవైతే నువ్వు వచ్చి పెద్దలకు చదువుకోవడం కొడుకును, ఆ తల్లి ఏమైపోవాలి, ఏకమైపోవాలా? ఒకవేళ ఇద్దరు వృద్ధులైతే నువ్వు సేవ చేసుకోలేదా? నువ్వు పుట్టినప్పుడు నీ బాధకు సేవ చేసినా నీకు? ఎవరు సేవ చేశాడు? నీ అత్తమ్మ సేవ చేశారా నీకు? ఎవరు నీ సేవ చేసింది? మీ అమ్మ నాన్న కదా. మరి నువ్వు కూడా వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చిన్న పిల్లలాగా నువ్వు సేవ చేసుకోవాలి. నేను మా అమ్మ చూసే కాదు, మా అమ్మ నాన్న నా దగ్గర మనం చెప్పుకోవాలి. వాళ్ళు అనుగ్రహించింటే నేను వాళ్ళు సేవ చేసుకున్నా తప్ప నువ్వెవరు వాళ్ళకి ఇవ్వడానికి మూర్ఖ, నువ్వెవరు ఇవ్వాలి? నీకు జన్మనిచ్చింది వాళ్ళు, ఆ రుణం నువ్వు తీర్చుకోవాలి. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. మనం నేర్పాలని మన పిల్లలకి సంస్కారం. రామాయణం నేర్పుతుంది, ద్రౌపది కుంతీదేవిని ఏ విధంగా అత్తగారికి పాల సేవ చేసుకుందో నీ కూతురు కూడా చెప్పాలి, నీ అత్తల సేవ చేసుకోవాలి. ఏం తప్ప అత్తలో అమ్మగారు తప్ప నీ భర్తను ఆ విధంగా తీర్చిదిద్దిందే
నీ నీ భర్తను ఆ విధంగా ఒక మంచి పౌరుడిగా మంచి భర్తగా దిద్దిందే, మరి అత్తకు సేవ చేసుకోదా? ఎక్కడిది తప్పు? ద్రౌపది కంటే గొప్ప 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 వాళ్ళ మీరు? ద్రౌపది పుట్టింది అయోనిక, అగ్నిలోంచి పుట్టించింది అమ్మ, అంతకంటే గొప్పదా నీ కూతురు? నీ కొడుకు చెప్పాలి, అత్తమామల్లో అమ్మానాన్న చూసుకోవాలా అని చెప్పాలి. నువ్వు వాళ్ళ పైన కట్టడం జరాయించదు, రాముడు లాగా నువ్వు గౌరవించాలి. ఇది సంస్కారం, ఇది సనాతన సంప్రదాయం. నేను ఎందుకు వస్తాను మనకు వృద్ధాశ్రమాలు? ఈ దేశంలో వృద్ధాశ్రమాలు కాలేని రోజే నిజమైన సనాతన రక్షించబడ్డాడు. ఈ దేశంలో వృద్ధాశ్రమాలు ఎప్పుడైతే అనాథాశ్రమ వృద్ధాశ్రమం లేకున్నాడో అప్పుడే నిజంగా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండి రామాయణం తెలుసుకోబడుతుంది. ఈ సనాతన సంప్రదాయం మన దేశానికి అవసరం, ఖచ్చితంగా అవసరం. మనకు నేర్పాలి. కృష్ణుడు నేర్పుతున్నాడని భగవద్గీతలో మీరు తినే ఆహారం దగ్గర నుంచి మీరు ఎవరితో మాట్లాడాలి, మీకు ఎందుకు కోపం వస్తుంది, మీకు ఎందుకు క్రోధం వస్తుంది, బుద్ధి ఎందుకు పనిచేయదో కృష్ణుడు చెప్తాడు. నిజం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో జాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశ బుద్ధినాశో ప్రణశ్య. అంటే నీవు విషయవాంఛలు ఉంటాయి కదా. ఎటువంటి విషయవాంఛలు? పొలాలు కొనాలి, డబ్బులు కొనాలి, డబ్బులు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి, విషయాలు తిప్పుతుంటావు కదా. ఈ విషయాలు తిప్పడం ఏమవుతుంది? పెట్టుబడి పెట్టింటావు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. సంఘా సంజాయతే, నీకు సంఘం ఎక్కువ ఏర్పడుతుంది. ఇంకా నీకు గుడికి వచ్చే సమయం కూడా ఉండదు. ఫుల్ బిజీ. రైల్వే వ్యాపారంలో మనం ఎంత బిజీ అంటే ఇక్కడ నుంచి కట్టడం వరకు మన బిజీనే. ఆ తర్వాత ఏమవుతుంది? సమ్మోహ, నీకు ఆ కామం ఏర్పడుతుంది. అంటే సంఘం సంఘం అంటే నీకు కావాలి, కామం అంటే అది లేకపోతే నువ్వు ఉండలేనంత స్థితి వెళ్ళిపోతుంది. దానికోసం ఎటువంటి కార్యక్రమైనా ముందు వెళ్ళిపోతుంది. ఆ కామం అంటే కోరిక ఏమైనా కావచ్చు. ఆ కోరిక నెరవేర్పది ఏమవుతుంది? క్రోధం ఎవరైనా ఎవడు అడ్డు వచ్చాడో వాడిపైన క్రోధం చూపిస్తుంది. క్రోధం ఏమవుతుంది? సమ్మోహ, నీ యొక్క వివేకమే కోల్పోతుంది. వివేకం కోల్పోయేవా స్మృతి భ్రంశ బుద్ధి నాశం అయిపోయాయి. బుద్ధి నాశనం ఎక్కడవుతుందంటే ఒక అమ్మాయితో నీకు పరిచయం ఏర్పడి ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించాలని చెప్పి ఆ అమ్మాయిని నువ్వు ప్రేమ ఒప్పుకోకపోతే క్రోధం వచ్చి తగ్గిపోతుంది, అవివేకత్వం అయిపోయాయి. ఏమవుతుంది? బుద్ధి నాశం. యాసిడ్ తీసుకొని తల ఎక్కడిది ధ్యాయతే విషయాన్ పుంసః, నువ్వు విషయాలను మన్నం చేస్తూ ఉంటావు కదా మనసులో, అది నీకు కామాన్ని తెచ్చింది. కామం నుంచి క్రోధం నుంచి సమూహం నుంచి స్మృతి భ్రంశ నుంచి బుద్ధి నాశనం, పతనం. సమస్య అంటే వినాశనమే. ఇంకా నువ్వు మళ్ళీ తేరుగా తిరిగి తీసుకోలేదు. నువ్వు అనుకోకుండా బండిలో వెళ్తేనే ఎవరైనా బండి డ్యాన్స్ ఇస్తేనే అంటే తగిస్తేనే అంతగా కేకలిస్తారే, బండి గీకొస్తుంది. మరి ఒక తల్లిదండ్రులు ఆ బిడ్డను అల్లారుగా ముందుగా పెంచుకున్న ఒక అమ్మాయిని నువ్వు ఆ విధంగా నువ్వు ప్రేమించడం, మన ఇద్దరం ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం అంటే నీకు ఎక్కడ కావాలంట? నీ చెప్పులో ఒక దేవాలయం దగ్గర నుంచి తీసుకొని వెళ్తేనే నీకు అంత కోపం వస్తుంది. మరి ఎలా ముందుగా పెంచుకున్న ఆ యొక్క కూతురును తీసుకోవడానికి అర్హత నీకే పడుతుంది. లవ్ జిహాద్ పేర్లు రకరకాల చెప్తుంటారు. మీ బిడ్డలు చెప్పడం మా జాగ్రత్త. మీ బిడ్డలకి టీవీలు సెల్లు కానీ ఇవ్వాల్సిన సంస్కారం నేర్పండి. సీతమ్మలక్క ద్రౌపది సంస్కారం నేర్పండి. లేకపోతే పెద్ద ప్రమాదం సమాజం. మాయమాటలు చెప్తారు. మాయమాటలు చెప్పి సర్వనాశనం దాటిస్తుంది. మీ ఇంట్లో సపోర్ట్ పంటను ఎవరైనా దొంగ నుంచి తీసుకునే అంత కోపమే, మరి అదే సపోర్ట్ పండులాక ఒకరి ఇంట్లో ఉన్న అమ్మాయిని తీసుకుని వెళ్ళడానికి మీకు ఎక్కడ అర్హత? ఎక్కడ నేర్పింది నీకు సంస్కారం? ఎక్కడ నేర్పింది? ఉన్నాయి కదా రాజకీయాలు, రకరకాల థియేటర్లు ఉన్నాయి కదా, రోడ్లు మీద హైవేలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాంప్లెక్స్, పెద్ద పెద్ద ఏసీలు, బాగా బుద్ధి నాశనం చేసింది అక్కడ. నేను భక్తిలో ఉన్నానంటే చాలా మందికి సందేహం అంటే నువ్వు ఎందుకు పనికిరాడన్నట్టుగా, భక్తిలో ఉంటే ఎందుకు పనికిరాడన్నట్టుగా. అంటే వాడు సంఘంలో వాడిని విధివేసినాడు. అదే క్రైస్తవంలో ఆ యొక్క ముస్లిం మతంలో అయితే వాళ్ళు గౌరవిస్తారు. మన వాళ్ళు అయితే భయం, వీడు వేస్ట్, వీడు అస్తమానం హైకృష్ణాలుగా మాట్లాడాడు. ఇస్కాన్ వల్ల చూస్తే ఏదో వాళ్ళు ఏదో అడుగు తినే వాళ్ళ ఘోరమైన మీ మనసులో
నిన్ను ఉద్ధరిస్తున్నారు. పూర్వం గురుకుల దగ్గరికి వెళ్ళి బిడ్డలను అక్కడ పంపించి విద్య నేర్పించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే వస్తున్నారు గడపకు వీధి వీధికి వచ్చి అయ్యా భగవద్గీత తీసుకోండి, అయ్యా జపం తీసుకోండి, అయ్యా హరినామస్మరణ చేయండి, అయ్యా మా గురువుగానే చెప్తున్నారు. ఎందుకు? నిన్ను ఉద్ధరించేవాళ్ళు. అంతే తప్ప నువ్వు ఇచ్చే భిక్షతో ఏర్పడేవాళ్ళు కాదు. వాళ్ళు శ్రీకృష్ణ భక్తులు. ఎవరు శ్రీకృష్ణ భక్తులు అంటే సాక్షాత్తు లక్ష్మి అమ్మవారు శ్రీకృష్ణుడికి సేవ చేసుకుంటుంది. మా కుబేరుడు కూడా లక్ష్మీ అంబేద్కర్ తీసుకునేవాడు. మరి మేము నమ్ముకున్న మా శ్రీకృష్ణ భగవంతునికి మా అమ్మ లక్ష్మీదేవి. మీరు మాకు ఇచ్చేవారు, సమాజం మాకు ఇచ్చేది, సమాజానికి ఇచ్చేదే మా లక్ష్మీ అమ్మ. మా అమ్మ లక్ష్మీదేవి అయితే ఇంకా మాకేం కొదవా? వరల్డ్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా ఇంటి దగ్గరే ఉంటే మా అమ్మే దానికి చీప్ అయితే ఇంకా ప్రపంచంలో మాకు ఇచ్చేది ఏముంది? ఇంకా మేమే ఇచ్చేది. కుబేరుడికి ఇచ్చేది మేమే, ధనం సృష్టించేది మేమే. భక్తి నేర్పండి మీ పిల్లలకి, నేర్పండి మీ పిల్లలకి. మీకు ఎటువంటి సందేహం లేదు. మీరు ఉన్నట్టుగా అంత ఈజీగా సన్యాసం కాలేదమ్మా, మీరేం సందేహం పడదు. ఈ కాలం సన్యాసుల యొక్క లక్షణాలే లేవు. ఇప్పట్లో కలియుగం బలంగా ఉంది. మీ బిడ్డని ప్రతిరోజు స్కూల్ పంపించినట్టే గుడికి కూడా పంపిస్తూ ఉన్నాడు. బాగా ఆలోచించండి. ఊరలో చెడిపోయిన టమాటకాయ వేయరే, మరి నీచమైన పనికి మాలిన అర్జునుడి సినిమాలు, రకరకాల క్రాకర్ సినిమాలు చూస్తున్నారు మీ పిల్లలు. మీకు బాధ్యత లేదా తల్లిదండ్రులు? చెడిపోయిన టమాటకాయని మీ కూరలో వేస్తారా? మరి పనికి మాల నీచమైనటువంటి సినిమాలు చూపిస్తున్నారు మీ పిల్లలు. మీరు తినే మీ బిడ్డలకు సపోర్ట్ పండ్లు చెడిపోయిన పుచ్చిపోయినట్టు ఇవ్వలే, మరి పుచ్చిపోయినట్టు చూపిస్తున్నారే, చూపించడం లేదా? మరి వాడు ఎక్కడ తీసుకోపోవద్దు? తీసుకొని రావడంలో శివాలయం దగ్గర పంపించు. మహానది ఒడ్డు దగ్గర చాగంటి కోటేశ్వరం ఆలోచన తీసుకోమని చెప్పు, స్వామి యొక్క ఆలోచన తీసుకోమని చెప్పు, గురువు ఆలోచన తీసుకోమని చెప్పు. ఎక్కడ సత్సంగం జరుగుతుందో, ఎక్కడ పెద్దవాళ్ళు భగవద్గీత చదువుతుందో అక్కడ పంపించి పిలవాలి. మీరు భక్తి నేర్పారా? చాలా మీరు మొత్తం దాంట్లోకి వస్తాయి. మీరు నమ్మండి. మీకు మధ్యన సత్యన అవసరం లేదు, యోగాలు ధ్యానాలు ఏం అవసరం లేదు. అవన్నీ మర్చిపోండి. మెడిమిక్స్ అవడానికి సభ ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది కదా, అవన్నీ మర్చిపోండి. భగవద్గీత ఒకటే చదవండి, మీ పిల్లవాడు అదృష్టం. మీరు నమ్మండి. ఇంకా మీకు ఎటువంటి దోకాలేదు. వాడు అర్జునులాగా యుద్ధం చేసి ధర్మాన్ని రక్షించే ఒక సైనికుడు అయితే సనాతన ధర్మ ప్రపంచం. మీకు ఎటువంటి సందేహం లేదు. మీ బిడ్డలకి చిరిగిపోయిన వస్త్రాన్ని ఇవ్వరే, పుచ్చిపోయిన పంట ఇవ్వరే. మరి అంత నీచమైన సినిమాలు ఎందుకు చూపిస్తున్నారు? టీవీలో అంత పెద్దగా ఎందుకు చూపిస్తున్నారు? జాగ్రత్త తీసుకోవాలండి, జాగ్రత్త తీసుకోవాలి. మా తల్లి గారు నా చిన్నతనంలో నాకు శాంతాకారం భుజేసేన వందనాపం సురేశం విశ్వాకారం గగనశతు సమీకోణం శుభాంగం లక్ష్మీకాంతం గగనశతు సమీకోణం శుభాంగం లక్ష్మీకాంతం. ఆ యొక్క శ్లోకాన్ని చిన్నప్పుడు ఎప్పుడో నాకు గుర్తుకొచ్చిన నేర్చుకున్న శ్లోకం అది. ఏ క్షణంలో నేర్పించాడో మాకు అది స్వామి వైష్ణవ భక్తుల కంటే తీసుకుని వెళ్తే. తల్లిదండ్రులు నేర్పాలని, మీ బిడ్డలు బలంగా నేర్పాలి. ఉద్యోగం అవసరం, భక్తి అవసరం. ఇంకా మీరు ఎటువంటి డైట్లు మంత్ర చిత్ర సత్యాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే యజ్ఞ శిష్టాసిన పుణ్యతే, యజ్ఞ శిష్టాసిన సంతో ముచ్యతే సర్వకిల్పిషై పుణ్యతే తే మృగం పాపయే ప్రసిద్ధ్యాత్మకారణాథ కృష్ణుడు మూడవ దేవుడు. అర్జున, నా భక్తులు యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞ దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు కాబట్టి వారి యొక్క పాపాలను నేను తొలగించి వేస్తాను. ఎవరైతే కింద ఎవరైతే వాని యొక్క శరీరాన్ని జిహ్వ కోసం, వాని యొక్క శరీరం ఆధారం కోసం ఎవరైతే వండుకుంటున్నాడో ఆ వండుకునేది ఏదో తెలుసా అర్జున? పాపం. నాకు పెట్టకుండా తింటే వాడు పాపాన్ని ఎందుకంటే మీరు వండుకునేది ఇన్ని రోజులు వండుకునేది తెలుసా అండి? అనారోగ్యం, దుఃఖం, పాపం, ఇదంతా వాస్తవం. మీరు మూడో తేదీ ఇప్పటికి స్టూడెంట్ కాబట్టి వాస్తవం. మరి ఎట్లా స్వామి మీరు బయట అంటే మీకు ఏదో అరేంజ్ చేస్తారండి. నిజం, మీకు ఏదో మీరు ప్రసాదం అరేంజ్ చేస్తారు. మేము మరి ప్రయాణం చేస్తున్నాం, మాకు ప్రసాదం ఎట్లా అంటే మీరు నమ్మరు. బిర్లా టెంపుల్ నేను ప్రవచనానికి వెళ్ళినప్పుడు అక్కడ హైదరాబాద్ లో ఎక్కడుంటాయి కృష్ణ మందిరంలో వెళ్తే ఉదయాన్నే వెళ్ళాను. అయ్యా నేను బయటకు తిన్నాను అంటే రెడ్డి స్వామిని ప్రసాదం ఇచ్చారు. ఒక పూట గడిపోయా అమ్మవారిని ప్రసాదం ఇచ్చింది. మధ్యాహ్నం
మధ్యాహ్నం మళ్ళీ నేను చెప్పాను బిల్లాలో ప్రవచనం ఉంది, హైదరాబాద్ బిల్లా టెంపుల్ ప్రవచనం ఉంది. మధ్యాహ్నం నేను తీసుకోలేదు, సాయంకాలం ప్రవచనం ఉంది, ప్రవచనం ముందు చెప్పేశాను నేను బయట తీసుకోను, నాకు మళ్ళీ వరంగల్ ప్రవచనం ఉంది రేపు, కాబట్టి ఇంత ప్రసాదం ఏమంటే అంటే స్వామి మేము పులిహోర వేసామని చెప్పి స్వామి చేసే ప్రసాదం అది చేసి నాకు నివేదించి నాకు ఇచ్చాడు. మరి స్వామిని కాపాడుకోవడం లేదా? నేను గొప్పవాడిని మీరు అనుకోతున్నది స్వామిని. నువ్వు స్వామి ప్రసాదం తీసుకున్నావు, బీచ్ నుంచి గట్టిగా పట్టుకున్నావా, నీకు ప్రసాదం చెప్పారు స్వామి. ఏ విధంగా నీ బిడ్డ ఆకలి, ఏ విధంగా మీ ఇంట్లో రాత్రి ఎక్కడో ఎక్కడికి ప్రయాణం చేసి వచ్చారు, మీకు ప్రసాదం మీకు బిడ్డకు ఆ ఇంట్లో లేకపోతే పక్కింటి వెళ్ళి బంధువులింటి వెళ్ళి ప్రసాదం భోజనం తీసుకొస్తారు కదా, అదే విధంగా పరమాత్ముడు నీ ఆకలి కనుగొన్నాడు. నీ ఆకలి తీసే పని ఆయనదే. నీకెందుకు బాధ? నీకెందుకు బాధ? నిజం. మీ ప్రయాణంలో పరమాత్మను నమ్ముకోండి, లేకపోతే 4 పండ్లు నీళ్లు చల్లుకొని సర్వకృష్ణాపని పండ్లు తీసుకోండి, ఆ సూర్యుని నివేదించి చాలు, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎటువంటి గ్యాస్ ట్రబుల్ ఉండవు, ఎటువంటి అవసరం ఉండదని నిజం నమ్మండి. మీకు బీపీ షుగర్ కూడా రావు. వచ్చాయంటే మీరు మీకోసం ఉడుకున్నారు. ఒకవేళ అప్పటికి పరమాత్మ నివేదించిన ప్రసాదం తీసుకున్నప్పటికీ రోగాలు వచ్చాయా, పరమేశ్వరుడే బాధ్యత. మీకెందుకు బాధ? మీరు గట్టిగా ఆలోచన పోయి శివుని అడగండి వెళ్ళి, ఏమయ్యా ఏ రోజున నేను నీకు పెట్టకుండా తీసుకున్నానా, మరి నాకెందుకు అనారోగ్యం ఇచ్చావంటే, ఓహో నీకు వచ్చిందా, రే నేను చెప్పేస్తాను స్వామి అంటే. అనుకోకుండా మీ బంధువులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఎవరైనా పోలీసులు పట్టుకుంటే మీ ఎమ్మెల్యే దగ్గర వెళ్ళి, సార్ ఏంది మామ నేను రోడ్డు మీద పట్టుకున్నానంటే, ఓహో నేను పోలీసులు పట్టుకున్నానా, ఎస్ఐకి ఫోన్ చేసి మందలిస్తారు కదా, అవునా? అట్లా విధంగా అనారోగ్యాలు కూడా పరమాత్మను తీసేస్తాడు. మీకు ఎందుకు భయం? మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. శ్లోకం చెప్పుకుంటూ పోతే అర్థం కాదు. మరి దానికి మూలం ఎక్కడ? యజ్ఞం చేయడం ద్వారా దేవతలతో సంతోషిస్తారు. దేవతలు సంతోషించి మీకేమిస్తారు? అన్నాన్ని ఇస్తారు. ఆ అన్నాన్ని సర్వభూతాలు శక్తినిస్తుంది. అందుకు పరమాత్మ మనం భక్తి పూర్వకంగా యజ్ఞం చేయమంటే అంతే తప్ప పిచ్చిగా చేసేది కాదు. చాలా మంది ఉంటారు, ఎందుకంటే శివుడి పాలతో అభిషేకం చేయాలి, ఆ బయట అందరికి ఇవ్వచ్చు కదంటే, ఏమైనా మేము మానవులు మాధవునికి సేవ చేస్తాం, మాధవునికి సేవ చేయాలి. మీరు మానవ సేవ చాలా తప్పండి, దాంట్లో చాలా లోపం ఉంది. అక్కడ మానవ సేవ మాధవ సేవ అర్థం ఏమిటంటే, మానవుడిలో మాధవుడు ఉన్నాడు, ఆ మాధవుడికి సేవ చేస్తాను అని చెప్పుకోవాలి. మీరు ఉదాహరణ వెళ్ళి కేజీ తమ ఆపిల్ పండ్లు ఇస్తుంటారు కదా, అవి ముందు దేవాలయంలో సమర్పించి ఇస్తేనే, లేకపోతే మీరు పాపనిచ్చినట్టే. అది స్వామి మేము మంచి సేవ చేస్తున్నామంటే నీకు లోపల నేనే చేస్తున్నా అహంకారం లేకుండా ఉందా? నీ మనసు అంత నిర్మాణం ఉందా? నీ మనసు చక్రవర్తి నిర్మాణం ఉందా? లేదా నీకు లోపల లోపల అహంకారం? మాకెందుకు భక్తి అంటే నీకు ఖచ్చితంగా అహంకారం వస్తుంది, నేనే చేస్తున్నాను నీ పని అని ఖచ్చితంగా వస్తుంది. అది రజోగుణం కదా, ఆ రజోగుణం తినేవాడికి తిరిగి మళ్ళీ పాపం. అందుకే మీరు ఒక్క ఆపిల్ పండును పరమాత్మ నివేదించి ఆ తర్వాత అన్నదానం చేయండి, ఎటువంటి దానాన్ని చేయండి. ముందు మీరు పరమాత్మనికి చేసిన తర్వాత నివేదించాలండి, అప్పుడు మీకు ఎటువంటి రోగాలు. దీనికి మూలం ఎక్కడ? భక్తి పరమాత్మ కృష్ణుడు చెప్పాడు భగవద్గీత. ఏ విధంగా చేయాలంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరిపాసతే తేషాం మిథ్యావిద్యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అర్జున, భక్తి ఎడదెగరగా ఎవరైతే సర్వకాల సర్వావస్థలందు నా యొక్క నామాన్ని ఎవరైతే జపిస్తూ తపిస్తూ నా యొక్క యజ్ఞాన్ని హోమాన్ని నా యొక్క భగవద్గీత శ్రవణాన్ని పఠనం చేస్తున్నారో వారి యొక్క యోగక్షేమం నేనే చూసుకుంటా. స్వామి నేను భగవద్గీత వింటున్నాం కదా, మరి మాకు అక్కడున్న బిజినెస్ వ్యాపారాలు అంటే అవి కూడా నేనే చూసానని చెప్పాడు. లక్ష్మి మా అమ్మే కదా, లక్ష్మి మా అమ్మే, కుబేరుడు మావాడే. నేను చెప్తానే, నువ్వు వచ్చేప్పుడు నువ్వు భగవద్గీత, నీకు ఎటువంటి భయం లేదు. నీ వ్యాపారం కూడా 10 రెట్లు వృద్ధి చెందే విధంగా నేను చెప్తాను. శంకరోతి శంకర, నీకు శుభాన్ని మేలు చేకూర్చేవాడు తప్ప నువ్వు గుడికి చెంద వల్ల నీకు అశుభాలు చేకూర్చేవాడు కాదు భగవంతుడు. మరి భక్తి చేయడం ద్వారా ఏమొస్తుందంటే, మయ్యేవ మన ఆదర్శ మయి బుద్ధి నివసించేసి మయ్యేవ అదూర్ధమ సంశయ అంటే నువ్వు మనస్ఫూర్తిగా బుద్ధిలో నీ మనస్సును బుద్ధిని ఏ విధంగా పరమాత్మని యొక్క నామాన్ని స్మరిస్తున్నావు కదా, కాబట్టి నువ్వు నన్నే పట్టుకున్న నన్ను స్మరించు కాబట్టి నీకు ఎటువంటి సందేహం లేదు, నన్ను చేరుకుంటావు అంటాడు. నువ్వు నాకు మిత్రులు అవుతావు అంటాడు. నిజమండి, ఎందుకు మీకు సందేహం? సాక్షాత్తు పరమాత్మనే నీకు మిత్రులు అవుతుంటే నీతో మాట్లాడుతూ ఉంటాడండి.
భగవద్గీతలో మీరు 2వ అధ్యాయం నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు ఒక శ్లోకం చదువుతుండండి, మీకు శ్లోకం మీరు చదివినట్టు ఉండదు. స్వామి నీతో మాట్లాడిస్తూ ఉంటాడు, మీతో చెబుతూ ఉంటాడు, రే నాన్న ఈ శ్లోకం ఇది భావంరా, ఇది అర్థంరా, నువ్వు ఇట్లా చెప్పాలి, ఈ విధంగా అర్థం చేసుకో, దీని ఉదాహరణ ఇది, దీని శ్లోకం ఇదని సాక్షాత్తుగా కృష్ణుడు నీ బుద్ధికి చెప్తూ ఉంటాడు. వాస్తవం. మీరు నిత్యం భగవంతుని నామాన్ని పట్టుకోండి, స్వామి మీతో పడుతూ ఉంటాడు. భక్తి గట్టిగా చేయాలండి. ఒక కామ్య కోరికల కోసం, ఒక వ్యాపారం కోసం 10th క్లాస్ పాస్ అయితే వెండికి ఇవ్వడం, అదేంటి అది దాన్ని ఏమంటారంటే కర్మఫల త్యాగం అంటారు. మన వాళ్ళు స్వామి మాకు వ్యాపారం చేసి నీ కోట్లు వస్తే మాకు 1 లక్ష రూపాయలు ఇస్తామంటారు కదా, దాన్ని ఏమంటారంటే కర్మఫల త్యాగం. నువ్వు చేసిన వ్యాపారాన్ని ఏం చేసావు, లాభం వచ్చింది కదా, సర్వం కృష్ణార్పణం అయితే నీకు ఎటువంటి పాపపుణ్యం అని చెప్పి మన వాళ్ళు అదే చేశారు. 10th క్లాస్ లో నాన్న స్వామి నమస్కరించు, ఆ టికెట్ పెట్టు, అది మూర్ఖత్వం కాదండి, అది మూఢనమ్మకం కాదు. నువ్వు చేసే పని పరమాత్మని చేత చేపిస్తున్నాడు, చేసేది పరమాత్మని కోసం. కాబట్టి అది దాని యొక్క ఫలం ఏది, పాస్ అయ్యావు కదా, పాస్ అయిన వెంటనే 2 టెక్కాలు కొనడము, ఒక యొక్క ఫలాన్ని సమర్పించడము, అదంతా భక్తి చేసినట్టే. అది కర్మ ఫల త్యాగం. దాని ద్వారా ఆ కర్మ ఫల త్యాగం చేయడం ద్వారా నీకు ఎటువంటి కర్మ బంధాలకు చిక్కుకో ఉంటున్నాడు కృష్ణుడు. దాని ద్వారా నీకు మేలు జరుగుతుంది. సవై పుంషా పరో ధర్మం యతో భక్తి రథోక్షజే అహైతికి అప్రజేత ఏ ఆత్మాస్తు ప్రసిద్ధి భాగవతంలో ఉందండి. సవై పుంషా పరో ధర్మం, అన్ని ధర్మాల మీద శ్రేష్ఠమైన ధర్మం ఏమిటంటే భాగవత ధర్మం. భాగవత ధర్మం ఏమిటంటే భగవంతునికి సేవ చేసుకోవడం. ఎవరు భగవంతుడు అంటే అధోక్షజే, నీ కంటికి కనిపించని వాడు. అభియ శాశ్వతుడు, సత్ చిత్ ఆనంద రూపంలో ఉన్నవాడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది ఆది సర్వకారణ కారణం. అనాది ఆది గోవిందం సర్వకారణ కారణం. ఆ పరమాత్ముడు ఈశ్వరుడై, అంటే ఈశ్వరుడు అంటే శివుడు కాబట్టి, ఈశ్వరుడు అంటే నిన్ను నియంత్రించేవాడు అంటాడు. ఋషికేశుడై ఇంద్రియాల ద్వారా నిన్ను నియంత్రించేవాడు ఈశ్వరుడు. అంటే ఈశ్వర అంటే నిన్ను నియంత్రించేవాడు అని అర్థం. నిన్ను ఇక్కడ తీసుకొచ్చేవాడు ఈశ్వరుడే. నీ మనసులో ఉండి నిన్ను భగవద్గీత వినేలా చేసేవాడు ఋషికేశు కృష్ణుడే. పరమహ అంతకంటే ఏమీ లేదు. పరమాత్మ అంటే పరమ ఆత్మ, మనమంతా ఆత్మ. అంటే ఈ శరీరం తీసుకుంటే ఈ శరీరం తీసుకుంది అంటే ఇక్కడే ఉంటుంది. నేను ఇక్కడ ఉంటే బెంగళూరులో ఉన్నాను, ఇక్కడ ఉంటే హైదరాబాద్ ఉన్నాను, కానీ పరమాత్మ అంటే ఆయన అంతగా వ్యాపించి ఉంటాడు. ఏకైవ పరో విష్ణు సర్వేపి నా సంశయ ఏకోపి సన్ బహుదా యో ఉభాతి అంటారు. గోపాలాంత ఉపనిషత్తులో ఉంది. ఏకోపి సన్ బహుదా యో ఉభాతి. ఆయన బహుసంఖ్యాకమైన రూపాల్లో అందరి హృదయాల్లో ఉంటాడు. ఇప్పుడు మీ దగ్గర ఉండేది కూడా పరమాత్ముడే, నాకు తెప్పించేవాడు కూడా పరమాత్ముడే. అది ఉపనిషత్తు చెప్తుంది. భగవద్గీతకు ఉపనిషత్తులకు అనుసంధానం ఉందండి. మనం తెలుసుకోవాలి భగవద్గీత. కృష్ణుడు ఇంకా ఏమిటంటే స్వామి మరి భక్తి చేసేది మాకు ఏంటి స్వామి ఏంటంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కర్మయేవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్టః సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిః యా మే భక్తః సమప్రియః అంటాడు. అద్వేష్ట సర్వభూతానాం అంటే మీరు బుద్ధమత చెప్తున్నారు కదా, ఆ బుద్ధమతం ఎక్కడ లేదు భగవద్గీతలో. కొత్తగా ఎక్కడ లేవు, ఎక్కడ కొత్తగా పుట్టలేదండి, అన్ని ఇక్కడే. అద్వేష్ట సర్వభూతానం అంటే ఎటువంటి సర్వ జీవుల యందు నీకు ద్వేషం లేకుండా ఉంటుంది భక్తి చేయడం ద్వారా. మైత్రః కరుణయేవచ, మైత్రః నీకు ప్రేమ కరుణ. అయ్యో ఈ జీవులు తప్పి నేను మాంసం తీసుకోవడమా, ఎంత తప్పు అనుకుంటున్నాను. మాంసం తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలంటే కేవలం క్షత్రుడి మాత్రం తీసుకోవాలి. మాంసం తీసుకోవాలి కేవలం శ్రామికులు కార్మికులు మాత్రమే తీసుకోవాలి. మాంసం తీసుకోవాలి ఇప్పుడున్న పోలీసులు ఆ మిలిటరీ వాళ్ళు ఆర్మీలు తీసుకోవాలి. సామాన్లు తీసుకోవద్దండి. తీసుకున్నారా మీ ప్రమాదం మీరు తెచ్చుకున్నట్టే. ఒకవేళ మీరు తీసుకున్నప్పటికీ శాస్త్రం చెప్పింది ఏమని, రోడ్డు మీద ఎలా చేసిన హలాలు కాదు మీరు తీసుకోవాల్సింది. ఎవరి దగ్గర వెళ్ళాలని హలాలు ఆ పెద్ద వెళ్ళడానికి కావాలంటే 70 సంవత్సరాలు అయిందట. అంగాల దగ్గర పోలేరు దగ్గర మీరు వేప పెట్టేటప్పుడు హలాలు ఉండిందా? ఇప్పుడు వ్యాపారం చేశారు. ఆ ఊరి కుమ్మరివాడు కానీ, ఆ ఊరి చాకలవాడు కానీ ఆ మేకలు కోళ్ళను కోసేవాడు. అవునా కదా పెద్దగా? అవునా కదా? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మీకు హలాలు? వ్యాపారం. మీరు తినద్దు. ఎందుకు తెలుసా మీకు ఎందుకో? హలాలు మాంసం తిన్నారంటే మీరు పాపం తిన్నట్టే. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే. మీ ఆహారం మీరు తెచ్చుకున్నట్టే. మీరు మానేయండి. నేను చెప్పేది ఊరకనే కాదండి,
పాపం చేసినట్టు. మిమ్మల్ని మీ భయపడడం లేదు. మీకు అర్థమవుతుందా? మీరు పూజించే ఒక గోమాతను వాడు కోసి దాన్ని తిని మధ్యాహ్నం తింటాడు, బండి తీసుకొచ్చి ఆపిల్ బండి డజన్ ఉన్నాయని అంటాడు. మీరేమంటారు? స్వామిని తీసుకుని వస్తారు. అని అక్కడ విషయం ఏంటంటే అది ఆల్రెడీ భ్రంశం పట్టింది. ఒక పాపి చేతిలో తీసుకొస్తున్నారు. ఎట్లా? ఒక పాత్ర శుద్ధి లేకుంటే పాయసం దాంట్లో పెట్టి రుచిగా ఉంటుందా? ఉండదు కదా. మీరు తెలుసుకోండి, వాడు ఎవరు అనుకోండి ఫస్ట్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మిమ్మల్ని మీ తండ్రిని రకరకాలుగా నానా పూలు తిట్టిన వాడి దగ్గర మీరు స్నేహం ఉంటారా? చెప్పండి, ఉంటారా? వాళ్ళ ప్రకారం మనమంతా సైతాను. నిజం, మనమంతా సైతాన్ని పూజిస్తున్నామంట. వాడామని చెప్పేది. శంకరాచార్యులు రామాచార్యులు వీళ్ళకంటే గొప్ప వాళ్ళకు మయ్యావేశామనయోమా నిత్యయుక్తయుమ ఉపాసతే శ్రద్ధయా పయోవేదాస్తే వేయుతుకం మతః అని చెప్పాడు. అర్జున, విగ్రహారాధన చేసేవాడే నా భక్తుడు ఏ విధంగా శ్రద్ధతో నా యొక్క విగ్రహారాధనను, నా యొక్క విభూతిని తెలుసుకొని భక్తి ఇస్తున్నాడు కదా, వాడే చేసిన భక్తి ఉత్తముడు అన్నాడు. ఆకాశానికి మీరు పంచలు పెట్టారా అండి? ఆకాశానికి మీరు బొట్లు పెట్టారా? ఆకాశానికి మీరు టెక్కాలు పడతారా? ఆకాశానికి ఈ పూలను వేస్తారా? మీకోసం భక్త సులభడే వచ్చాం. ఆ మూర్ఖునికి తెలియదు. విశ్వరూపం తీసుకున్న ఆ యొక్క శ్రీ మహావిష్ణువుకి మీరు దండం వేయగలుగుతారా? అర్జునుడి వల్లే కాలేదు, మీ వల్ల నా వల్లే పోతుంది. ఏమవుతుంది? మన కోసం ఆయన తీసుకొచ్చాడు. వాడు మూర్ఖుడు అంటే విగ్రహాలు వేసేవాళ్ళు సైతాలు అంటారు. మరి నీ తండ్రిని దేశించేవాడు వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి ఆ పండు తీసుకున్న మీరు మీరేం చేసినట్టు పూజ చేసినట్టు కదా. గుర్తు పెట్టుకోండి. హలాల్ మాంసం తినదండి. పైగా వేదం చెప్పింది శాస్త్రం ఎటువంటి మాంసం తీసుకోవాలో తెలుసా? పెద్దవాళ్ళు తెలుసు. పూర్వం ఎప్పుడు పడితే అప్పుడు సోమవారం, మంగళవారం, బుధవారం నేర్చుకుని తినేవారు కాదండి. మీరు చేసేది పాపం కర్మ. ఎప్పుడు వస్తుంది మీకు సుధా? ఎప్పుడు ఈ శరీరం ఎప్పుడు శుద్ధి అవుతుంది? ఎంత పాపం చేస్తున్నారో తెలుసా? అసలు జీవుని మనం చేసేవారు అంటే పూర్వం పెద్దవాళ్ళకి అందరికీ గుర్తుకుంటుంది. 50 ఏళ్ళ కిందట అమావాస్య సమయంలో అమ్మవారిని బలు ఇచ్చేవారు. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు పోతన భాగవతంలో, సంస్కృత భాగవతంలో, దశమస్కందంలో అమ్మవారు జన్మించేటప్పుడు యోగమై చెప్పాడు, అమ్మా నీవు నా భక్తుల చేత నీకు బలు అర్పిస్తారు. ఆ బలును వాళ్ళు స్వీకరిస్తారు. మీరు బలు ఇస్తున్నారు కదా, వైద్యునికి, అంకాలమ్మకు, పోలేరమ్మకు, వాళ్ళు ఎవరు అనుకుంటున్నాం? వాని దగ్గరికి వెళ్ళి వాడు సైతాన్ని తింటే వాడితో మీరు కోపించారనుకోండి, అమ్మ ఏమి తీసుకుంటుంది? ఆలోచించారు ఎప్పుడన్నా? వాడు కన్ను మూసుకొని ఎందుకు పోస్తాడు? వాడికి అర్థమవుతుంది అసలు ఎంత ప్రమాదం చేస్తున్నారు తెలుసా? పెద్దలు అడుకోండి. మీరు ఒకవేళ ఏక పెడితే వాటిని తీసుకొని రావద్దు, మీ ఇంటి జాబులో కూడా తీసుకోవద్దు, పంచ పాత్ర తీసుకుంటుందండి. పెద్ద ప్రమాదం. మేము మాంసం తీసుకొని మేము మిమ్మల్ని చెప్పడం లేదు. మీరు తీసుకుంటారు కాబట్టి మేము వేరే మార్గం లేదు. కానీ నాకు తీసుకోవడం కూడా ఏ విధంగా తీసుకోండి. సోమవారం, మంగళవారం ఇష్టమంటే తీసుకోవద్దు. అమ్మవారికి బయలుదేరికి మీరు పెట్టాలి. ఎప్పుడు మీకు ఉంటాయి కదా ఆ అమావాస్య రోజు, దాన్ని కనుగొని చేయండి. దాన్ని సమర్పించినప్పుడే తీసుకోవాలి. ఇష్టమంటే తీసుకోవద్దు. దానివల్ల మీకు మొగలు వస్తాయి. ఒకవేళ మీరు ఫంక్షన్ వెళ్ళినా కానీ తీసుకోవద్దు. ఇది హలాల్ అంటే ముట్టదు. హలాల్ అంటే మీరు ముట్టద్దండి. మీరు ముట్టారా మీరు పాపాన్ని సంపాదించుకున్నట్టే. అమ్మవారి పనులు తీసుకుంటేనే మీ ఆరోగ్యం ఉంటుందండి. మీరు నమ్మండి. నేను చెప్పేది శాస్త్రం చెప్తున్నా. ఇది నేను సొంతంగా తయారు చేస్తున్న బుక్ కాదు. ఒకవేళ పూల దండ కూడా వాని చేత ఎవడైతే గోమాంసం తింటాడో వాని చేత కట్టబడింది అనుకోండి, తీసుకోవద్దు. అంతేనండి. ఇది ఏం బలం లేదు, ఏం బలం లేదు. నిజం. నేను ఏమంటే ఏమన్నా భగవంతుడు నామం స్మరిస్తున్నాను కాబట్టి నాతో ఏమైనా శుద్ధి అవుతుంది తప్ప మీరు మానేది వెళ్ళాలి. మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళాలి. పిల్లవాడికి చెప్పులు సరిపోకపోతే 10 ఎండలు తిరిగి చెప్పులు తీసుకొస్తావే, మరి భగవంతుడికి దుర్మార్గుడు బీచుడు గోమాంసం తినవాడి దగ్గర పుల్లాన్ని తీసుకొస్తారా? ఒళ్ళు కొత్తగా మాట్లాడా? పిల్లవాడికి చెప్పులు సరిపోతే, బట్ట సరిపోతే అవసరమైన కన్నులు కూడా తీసుకువెళ్తావే. భగవంతునికి భక్తి చేయడానికి నీకు ఓపిక లేదా? భక్తి లేదే అండి. భక్తి లేదే. నీ భార్య కోసం అయితే పట్టు మంచులు, రకరకాల పట్టు మంచులు, రకరకాల పూలు పండ్లు తీసుకొస్తావే. భగవంతునికి పెట్టలేవా? దాన్ని
విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళను వాళ్ళు సపోర్ట్ చేసుకుని మీరు అడ్డుకోవాలండి. మీరు అడ్డుకోవాలి. మీరు పెద్ద పాపులేషన్ వాళ్ళని నిజంగా చెప్తున్నాను. మీరు ఆపాలి. చెయ్యాలి. ఉన్నది కదా, అలా కలిసి ఉన్నది కదా, పట్టుకోండి వాళ్ళని, తీసుకొని యువత తీసుకొని వెళ్ళండి. ఎందుకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆలోచించండి. మీరు ఆలోచించండి కావాలంటే. అవునండి, అర్థమైంది. నేను ఏమిటంటే ఇప్పుడు జాగ్రత్త పడండి. ఎందుకంటే నేను ఇప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టలేదు, కానీ వాస్తవం. ఎందుకంటే గోమాంసం తిన్నవాడు వాడు ఎంత పాపులేషన్ తెలుసా, పంచమహాపాతకాలు తెలుసా. మన యొక్క శ్లోకం అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీం మహిషా గో బ్రాహ్మణే శుభమవతు. గోవులు గ్రామం చల్లగా ఉంటేనే ఈ లోక సుభిక్షం తెలుసా. బ్రాహ్మణ సుభిక్షంలో బ్రాహ్మణం లేకపోతే ఎక్కడ నీ గుడులండి? నువ్వు రక్షిస్తావా? నువ్వు మూడు వేసి సాధన చేయకుంటావా? ఆ పోర్చుగీస్ వాళ్ళు, డచ్గీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఈ విధంగా బ్రాహ్మణులకి వాళ్ళకి గొడవలు పెట్టారు. వైకుంఠంలో శ్రీశైలంలో బ్రాహ్మణులు లేకపోతే నీకు ఓపుతుందా? వైకుంఠంలో ఆ వెంకటరంలో ఉండి ఆ కొండలో ఉండి నీకు సేవ చేసుకోవాలి. ఉందండి నీకు? మరి దేవాలను ఎవరు రక్షిస్తారు? బ్రాహ్మణులను రక్షించింది. మరి ఎందుకు నీకు బ్రాహ్మణులు అంటే అంత దేశం? వాళ్ళు శుచిగా ఉంటారండి, శుచిగా సౌకర్యం ఉంటారు. నువ్వు శుచిగా సౌకర్యం పక్కన కూర్చో. ఎందుకు ఉంటారు? నువ్వు గోమాంసం తినేవాడి చేత వెళ్ళి సవాసం చేస్తావు. గోమాంసం తినేవాడితో మీరు వాడు భాయి అంటాడు. పైకి మాత్రం కాదు, తప్పు. వాడు భాయి అంటే చెప్పు. నువ్వు గోమాంసం తింటే నువ్వు నాకు భాయి కాదు. ఎట్లా తెలుసా? ఎట్లా చెప్పండి? మీ తల్లిని అవమానించే వాడి చేత మీరు స్నేహం చేస్తారా? గోమాత మన తల్లి కాదా? వాస్తవం కదండి. మరి దాన్ని కోచి కిరాతకంగా చంపి తినవాడితో నీకు సవాసం ఎందుకు? తెగించేసి అవసరం లేదు. నీ ప్రసాదం వాడు తీసుకున్నారా అప్పుడు నీ భాయ్. మనం తెలుసుకోవాలండి. మనం భక్తి అంటే ఏదో మనం చేసుకుంటే చాలే, మనమే మొత్తం కలుపుకొని తింటుంటే చాలు. కాదు. ప్రమాదం కొంచెం ఉంది మీ ఇంటి పక్కనే. ముందమ్మడి కాబట్టి కొద్దిగా మిరియాలు సరుకులు తాగండామా, కొద్దిగా మీ పిల్లలు తాగండామా, జాగ్రత్తగా ఉండండి. భక్తి లేదండి. మనం భక్తి చేస్తున్నాం, కొద్దిగా సరిదిద్దాలి. ఎత్తు బండి తీసుకొని వెళ్ళు. ఎవడైనా ఆలస్యం ఏంటంటే స్వామి టెంకాయలు అమ్మేవాడు వీడు మనవాడు కాదు, వద్దు, తీసుకోవద్దు. మీరు ఆలోచించే వాడు స్నానం చేయండి, శుచిగా లేని టెంకాయ తీసుకొచ్చి మీకు ఎక్కడ సుట్టుతుంది. మీరు ఏకాదశికి ఎంతో పవిత్రంగా వస్తారు, వారికి నిద్ర వేసినట్టు వాడు స్నానం చేయడు. మరి అటువంటి తీసుకొస్తే పాపం కాదా? మీకు నిజంగా నేను దేశాన్ని రెచ్చగొట్టలేదు, స్వార్థం చెప్తున్నా. మీకు కనపడదు ఏది, మీ కంటికి కనపడదు. కానీ ఘోరంగా ఆ గోమాంసం ఇంట్లోనే పొలంలో పెట్టినరా? అవునా కదండి? అవునా? ఆ ఇంట్లోనే వాడికి ఈ పుల్లంటే అంటే సైతాన్ని పెట్టేట్రా, ఇవన్నీ పెట్టే తొక్కుంటాడు తెలుసా మీకు? ఒకసారి పుల్లని ఇంట్లో చూడండి ఎంత గలీజ్గా నిచ్చకుంటాయి. సనాతన ధర్మాన్ని ఎవడైతే ఆరాధిస్తుంటాడో వాడి దగ్గరే తీసుకోండి. అంటే తిరగండి, అవసరం 10 నిమిషాలు కేటాయించండి. అవసరం అర్థమవుతుందా? వెతకండి. అవసరమైతే మీ వాళ్ళ పెట్టండి, ఒక అక్కలు పెట్టండి అంతే. పెట్టాలి. మీరే అక్కలు పెట్టండి, మీరే దారులు చేయండి అంతే. మీరు పట్టుకోవాలండి. మీరు ఏమంటున్నారు? గోరక్షణ చేయాలంటున్నారు. ఎక్కడ గోరక్షణ ఇస్తున్నాం? గోరక్షణ శవాన్ని ముందు గోమాంస తీర్మాన్ని బహిష్కరించు సంఘం నుంచి. నీ ఇంటికి రాలేదు, మహాపాపం. వాటితో సవాసం చేయి. వారికి చెప్పేసి మా శాస్త్ర ప్రకారం గోమాంసం తినేవాటితో మేము పరిచయం కూడా చేసుకోవాలి, అవసరం లేదు. ఇంతవరకు చేసినా చాలు. రాముడా ఏమి ఇబ్బంది లేదండి, ఏమి ఇబ్బంది లేదు. నీకు నమ్ముకున్న రాముడు ఉన్నాడు. ఒక్క విషయం ఆలోచించండి. ప్రహ్లాదుడు నారాయణుడు పట్టుకోతున్నానా అని తండ్రితోనే దేశం చేసుకున్నాడే. తండ్రి అంత దేశమైనప్పటికీ అంత చిన్న పిల్లవాడికి ఉన్న వివేకం మనకు లేదా? ఆలోచించారా మీరు? 5 ఏళ్ల చిన్న పిల్లవాడు నేను హరినామస్మరణ చేస్తాను తప్ప నేను ఏది
పట్టుకున్నాడే, మరి గోమాంసం తినేవాడిని మీరు ఎందుకు ఉపయోగిస్తున్నారు? త్యజించేసినట్టే. మనల్లో కూడా మార్పు చెందుతా ఉన్నారు. ఈ మధ్యనే సేవా భారతి వాళ్ళు ఒక తోపు పనులు తీసుకొని పనులు అమ్ముకునే వాళ్ళకి ఇస్తారు హిందువులు. మీరు చెప్పేది కరెక్ట్, మీరు చెప్పాలి. మీరు ప్రస్తుతానికి చెప్తున్నాం, మనమైతే మారాలి. పిల్లల బట్టలు ఏ విధంగానో నేనైతే ఫాలో అవుతున్నా. కొంతమంది తెలియకుంది, మీరు మాత్రం ప్రతి ఒక్కసారి ఇది తెలియజేయండి స్వామి. మార్పు వస్తూ ఉంది. ఈ హలాల విషయం కూడా మనల్ని తీసుకోవద్దు. మీరు పాపం తీసుకున్నట్టే. ఏ హోటల్లో ఏ పండగలు మీరు హలాలున్నారా తెచ్చేసేయండి. ఫంక్షన్ వెళ్ళారా రసంతో దిగురండి అంతే. మీకు ఉడుకుతుంటే రకరకాలుగా మీరు తినే పాపం నిజం గుర్తుపెట్టుకోండి. మీరు గ్యాస్ స్టవ్లు అవసరం తెచ్చుకుంటున్నారు అంతే. గ్యాస్ స్టవ్ పెడుతుంటారు కదా అల్యూమినియం, ఇప్పుడు అంగారానికి ఇప్పుడు వస్తాయి కదా, అప్పుడు తినండి బలంగా అంతే. భక్తి అంటేనండి చేసే భక్తిని సరిదిద్దాలి. అందుకని ఈ భగవద్గీత మహాసభ ఎంతో మంది భక్తి భగవద్గీత అంటే భయపడతారు. భగవద్గీత అంటే సన్యాసులకు, చేతగాని వాళ్ళకు, వృద్ధులుగా ఉంటారు. కాదు, నీ పిల్లల చేతిలో ఇవ్వండి. ఇంకా పైగా భగవద్గీత కొన్ని కోట్ల విలువ, కొన్ని కోట్ల ఆస్తులు, బంగారు ఎన్ని పక్కన పెట్టినప్పటికీ భగవద్గీత కంటే తక్కువే. మీరు ఇప్పటి నుంచి ఏ గృహప్రవేశం జరిగినా, ఏ వ్యాపారం జరిగినా, ఎటువంటి వివాహం జరిగినా, ఎటువంటి పుట్టినరోజు జరిగినా కాబట్టి భగవద్గీత కానుక ఇవ్వండి. 200 రూపాయలు ఇస్కాన్ వాళ్ళది ఇవ్వండి, లేకపోతే గోరఖ్పూర్ వాళ్ళది 200 రూపాయలు ఇవ్వండి కానుకగా. అర్థమవుతుందా? వాటిని జీవితం ఉదాహరణ చేసినట్టు మీరు సనాతన ధర్మాన్ని రక్షించే వాళ్ళు అవుతారు. మీరు స్వామికి కృష్ణుడు చెప్తాడు, ఏమంటారు తెలుసా? భగవద్గీత అర్జున, ఇటువంటి ఈ రహస్యమైన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నావు కదా, దీన్ని ఎవరైతే నా భక్తులు తెలుస్తాడో వాడు నాకు ఉత్తముడు, వాడు నాకు ఇష్టడు, వారికి నేను పాపం తొలగించేసి నా వైకుంఠం తీసుకొస్తాను. అందుకే నేను వచ్చింది భగవద్గీత. నేను ఈ భగవద్గీత చెప్తున్నానంటే మా స్వామికి ఇష్టం. మా స్వామి చెప్పాడు, నేనన్నా సామాన్యంగా తెలియజేయి. నువ్వు ఒక్కరికి తెలియజేసుకొని పండు తినేసి అద్భుతం స్వామి, ఏం చెప్తావు స్వామి, నువ్వు ఒక్కరికైనా అభివృద్ధి చేయండి, సామాన్యులు అభివృద్ధి చేద్దాం అవసరం లేదా? నువ్వు ఒక్కరికి తెలుసుకున్నావు, మరి నువ్వు ఒక్కరికి తెలుసుకుంటే ఎట్లా? ఈ 2 తెలుగు రాష్ట్రాలు తెలుసుకోవాలా లేదా? వెళ్ళు. స్వామి అవకాశం ఇచ్చినప్పటికీ వస్తున్నా, ఒక కోవులో చేసుకుంటూ ఉన్నా, మీలాంటి వాళ్ళు సహకారంతో జరుగుతుంది. ఉంటుంది భక్తి చేస్తున్నాం మన వాళ్ళు, కానీ ఆ భక్తి ఎలా చేయడం చూసుకోండి. మీరు బాగా అయ్యప్ప తీసుకుంటారు, గోమాంసాన్ని వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏమంది మొత్తం పాపమే కదా మీరు తెచ్చుకుంటే. పానగడ్డలు తీసుకుంటే ఎక్కడ శుచిందండి? మీరు శుచి సౌండ్ పాటించాలా లేదా? అవునా కదా? శుచి సౌండ్ పట్టి మీరు ఎన్ని నీళ్ళు వదిలినా కానీ అదంతే, అది ఆల్రెడీ ఎంగిలి పడేసినట్టే. కాబట్టి గోమాంసాన్ని గోరక్షణ కాదు ముందు చేయాల్సింది. గోమాంసం తినేవాడిని నీ దరిదాపులకు రాలేదు. ఎందుకంటే నీ తల్లిని అవమానించమని నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకో. నీ తల్లి గోమాత, నీ తల్లి ఎవరు? గోమాత. ఒప్పుకోడు. దేవుడు ఆ తల్లిలో ఉన్నాడే, మరి ఆ తల్లిని వాడు కోసుకొని తింటూ ఉంటే వాడిని ఎందుకు ఉపయోగిస్తున్నావు? ఏ చర్చిలో మసీదులో చెప్పేది తెలుసా? విగ్రహాలు చేసే వాళ్ళని ధ్వంసం చేయండి, వాళ్ళని మార్చండి. వాళ్ళు సైతాన్లో ఎక్కువ ఉంటారు తెలుసా? మా ఫ్రెండ్ నాతోనే చెప్పాడు, సైతాన్లు రాని మామా, ఎలక్ట్రిక్ ఇంజనీర్ చదివిన వాడే ఉద్యోగాలు తెచ్చుకునేది, మెకానిక్ ఇంజనీర్ వాడు ఉద్యోగం తెచ్చుకుంటాడు, సివిల్ ఇంజనీర్ వాడు ఉద్యోగం తెచ్చుకుంటాడు. కాబట్టి నువ్వు మెకానిక్ చదువు, నేను ఎలక్ట్రిక్ ఇంజనీర్ అవుతా, నా ఉద్యోగం నాకు వస్తుంది, నువ్వు నా గురించి చింతించాలని చెప్పేసి. లేదు, ఈ సృష్టి ఏంటి, ఈ దేవుడు ఏంటి చెప్పి మొదలు పెట్టాడు నా చేత. చెప్పా, ఇక్కడ ఆల్రెడీ వేర్లు పాతుకుపోయామా, నీ వల్ల కాదు, నిన్ను కూడా మనసు 10 నిమిషాలు ఉంటే, కాబట్టి వద్దు, నువ్వు నాకు ఉపదేశం చేయొద్దు, వదిలిపెట్టేసి నువ్వు స్నేహితుడికి చాలు, వద్దు. నిజమండి, మీ దగ్గరకు వస్తారు, వచ్చి అసలు ఏది ఆ శివలింగం, అది అంత వికారం ఉంటుంది, దాన్ని ఎందుకు చేస్తారు అసలు విగ్రహారాధన, ఎంత వేది వాళ్ళు రాయి అదే మూర్ఖ, మేము అది రాయి కాదురా, సాక్షాత్ శ్రీ మహావిష్ణువుడు. ఆ విశ్వాసం అని చెప్పండి. భగవద్గీతలో ప్రణాళికలో 2వ శ్లోకం చూపించు. ఇదిరా చెప్పింది మా స్వామి, నువ్వెవరు మాకు నేర్పడానికి? మా తల్లిదండ్రులు చెప్పారు, మా గురువులు చెప్పారు, నువ్వెవరు మాకు నేర్పడానికి? నువ్వు మాకు నేర్పాడు. స్వామి వివేకానంద భగవద్గీత ఆలోచన తీసుకొని సర్వమైన సమ్మేళనం అమెరికాలో ప్రపంచానికి పరిచయం చేయలేదా స్వామి వివేకానంద? అంతకంటే గొప్పవాడివాను. అబ్దుల్ కలాం భగవద్గీత ఆలోచిస్తున్నాడు, నువ్వెవరు గొప్పవాడి నాకు చెప్పడానికి? శంకరాచార్యుడు గొప్పవాడివా? చాకటి కోటేశ్వరుడు గొప్పవాడివా? స్వామి శంకర గొప్పవాడివా? భగవద్గీత కంటే గొప్పవాడివా? ఎవరు నువ్వు కూడా తప్పిపోయినా గొర్రెవు గాడిదవే, నువ్వు కూడా మా ఆవువే,
అర్థమైందా? గొర్రెలంటే మనుషులు పుట్టేది, గాడిదలంటే ఎడలో పుట్టేది. మనమే తప్పిపోయినా అయితే భగవద్గీతలో అన్ని అవసరమండి. ఇవన్నీ ఇంక కొత్తగా పైకి తీసుకోలేదు. భక్తితో ఎంత అవసరమే. భగవద్భక్తి అవసరం, దేశభక్తి అవసరం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. సమాజంలో ఉన్న కొద్దిగా ఆ యొక్క అపోహాలు జరుగుతున్నదానికి కొద్దిగా ఆవేశంతో చెప్పి ఉంటా. పెద్దలు మీరందరూ నన్ను మన్నించి ఆశీర్వదించాలి. యథార్థమే కదా, కానీ మరి ఎప్పుడు వస్తుందో దీనికి వస్తుందండి. ఎప్పుడు వస్తుందా ఫుల్ స్టాప్ మేము భగవద్గీత మహాసభలు మొదలుపెట్టి దీనికోసమే ఇక్కడ సత్సంగం పెట్టిన స్వామి ఉచితంగా చెప్తానని రోజు. అవునండి. 4 రోజులు వచ్చినారు, 5 రోజులు ఒక్కసారి రాలేదు. నా రమణ అందరినీ నిలబెట్టి ఫోటో చేయండి బలంగా. మీది మనం పర్ఫెక్ట్, మీరు మాత్రం మమ్మల్ని ఉద్యోగం చేయాలి. కరెక్ట్ మేము ఫాలో అవుతాము. పనులు పూల విషయాలు కూడా మార్పు వచ్చి మీ వాళ్ళు పెట్టండి. మన వాళ్ళకి తీసుకున్నాయా ఓపెన్ చేయండి. అన్నకు రామన్నకు ఇవ్వండి. ఆయన పాపం తిరిగారు కాబట్టి ఆయన పెట్రోల్కి ఇవ్వండి. సరేనా? నేను పరమాత్ముని సేవలో ఇప్పుడు మన కొడుకు వెళ్ళి మరి మా స్వామి కల్లా మేము చేసుకుంటారా? మళ్ళా నాకు డబ్బులు ఇసేట్లా మీరేనండి. రాత్రి ప్రోగ్రామ్ ఉండేది, కూడా చూసుకొని దైవపాఠ్యం పద్యం కూడా వినిపిస్తాం స్వామి. అవునా? మీరు వినాలి స్వామి, ఎందుకంటే